Hi everyone, welcome back to our channel A Square Maths Academy. Now we'll discuss about guest paper 3 అమ్మ. సో ఇందులో కూడా సేమ్ 3 బిట్స్ ఉంటాయి. ఫస్ట్ బిట్లోకి వెళ్ళి 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, సెకండ్ బిట్లోకి వెళ్ళి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, థర్డ్ బిట్లోకి వెళ్ళి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలమ్మా. ఓకేనా? Now let us start the class. Before going to start the class, I request you all please subscribe to our channel A Square Maths Academy. ఓకే? సో ముందుగా వీటిని ప్రిపేర్ చేయండి. వీటితో పాటు ఇవే మెథడ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చేయడానికి రెడీగా ఉండేటట్టు ప్రిపేర్ అయ్యండి అమ్మా. ఓకేనా? సో ఎందుకంటే సిమిలర్ మెథడ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే? సో ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది ఫస్ట్ బిట్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ పాసింగ్ టు ది పాయింట్స్ 8t1 square, 280t1 and 82 square, 282 అమ్మ. సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ స్ట్రేట్ లైన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది intercepts of the line 4x minus 3y equals to 12 on the axis of the coordinates. సో ఈ రెండు కూడా మనకి స్ట్రేట్ లైన్స్కి వెళ్ళి వస్తాయి. నా థర్డ్ క్వశ్చన్ ఈజ్ నథింగ్ బట్ కమింగ్ ఫ్రమ్ 3-dimensional geometry అమ్మా. షో దట్ ది పాయింట్స్ 1, 2, 3 అండ్ 2, 3, 1, 3, 1, 2 ఫార్మ్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాను ప్రూవ్ చేయాలమ్మా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంది? సైడ్స్ అని ఈక్వల్ చూపించాలి. అంటే ఏబి A, B, C అనుకోవాలి. 3 పాయింట్స్ని AB, BC, CA ఇవి ఈక్వల్ వస్తే లెంత్ ఆఫ్ ది AB, BC, CA ఈక్వల్ వస్తే ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటాం. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ హూజ్ ఇంటర్సెప్ట్స్ ఆర్ x, y, z యాక్సెస్ ఆర్ 1, 2, 4 రెస్పెక్టివ్లీ. ఇక్కడ ఇంటర్సెప్ట్స్ ఇచ్చిండు, మనం ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ రాయాలి. సో x/1 + y/2 + z/4 ఈక్వల్స్ టు 1. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తాము. సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి షో దట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 + 2 mod x/x + x + 1 ఈక్వల్స్ టు 3 అమ్మ. సో దీన్ని కొన్ని సందర్భాల్లో ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 2 mod x/x + x + 1 అని అంటాం. అంటే దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. సో నెక్స్ట్ సిక్స్త్ వన్, ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫైనైట్ √(x² + x - x) అమ్మ. సో ఇది కూడా లిమిట్ స్కేల్ వచ్చింది. ఫిఫ్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ sin ఇన్వర్స్ ఆఫ్ 2x/1 + x². డెరివేటివ్ చాప్టర్ నుంచి డిఫరెన్షియేషన్. నెక్స్ట్ ఎయిత్ వన్ ఆల్సో డిఫరెన్షియేషన్. ఇఫ్ x ఈక్వల్స్ టు a cos3t, y ఈక్వల్స్ టు a sin3t, దెన్ ఫైండ్ dy/dx అమ్మ. సో నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ √82. 10th క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది అబ్సల్యూట్ ఎక్స్ట్రీమమ్ ఆఫ్ f(x) = x² డిఫైన్డ్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ -2, 2 అమ్మ. సో ఈ 10th క్వశ్చన్ని కొన్ని సందర్భాల్లో అంటే మనకు ఒకవేళ ఏవి రోలెస్ స్థిరం కానీ లెగ్రాంజ్ స్థిరం కానీ అడగని సందర్భంలో కొంచెం క్రిటికల్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుందమ్మా. సో దీన్ని కూడా ఒకసారి కన్సిడర్ చేయండి 10th క్వశ్చన్ని. నౌ వి గో టు సెకండ్ బిట్, అటెంప్ట్ ఎనీ 5 క్వశ్చన్స్ ఆఫ్ ది బిలో. అంటే మనకు 7 క్వశ్చన్స్ ఇస్తారు, అందులోకి వెళ్ళి ఏమైనా 5 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 11th క్వశ్చన్ వచ్చేసి ఫ్రమ్ లోకస్ చాప్టర్ అమ్మా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ P ఇఫ్ ది రేషియో ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ P టు A ఆఫ్ 5, -4 అండ్ B ఆఫ్ 7, 6 ఈజ్ 2:3 అమ్మ. ఇక్కడ 2:3 రేషియోలో ఉంటే లోకస్ ఫైండ్ అవుట్ ఏమంటే PA/PB = 2:3 అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 12th క్వశ్చన్, ఇది కొంత కన్సిడర్ చేయాల్సిన క్వశ్చన్ అమ్మ. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అంటే కొంచెం హార్డ్ ఇవ్వాలి పేపర్ అనుకున్నప్పుడు ఈ క్వశ్చన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. అదేంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్కి వెళ్ళి థీరం బేస్డ్ అమ్మ ఇది. షో దట్ ది యాక్సిస్ టు రొటేట్ త్రూ అన్ యాంగిల్ 1/2 tan inverse ఆఫ్ 2h/a - b. సో యాజ్ టు రిమూవ్ ది xy terms from the equation ax² + 2hxy + by² = 0 if a not equals to b and through the angle π/4 if a equals to b. సో ఇది మనకి థీరం బేస్డ్ అమ్మ, సాల్వ్ ప్రాబ్లమ్స్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ p and q ఆర్ ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది స్ట్రేట్ లైన్స్ x sec alpha plus y cosec alpha equals to a and x cos alpha minus y sin alpha equals to a cos 2 alpha, then prove that 4p² + q² equals to a² అమ్మా. సో ఇది కూడా మనం కన్సిడర్ చేసిన ప్రాబ్లమే ఫ్రమ్ ది స్ట్రేట్ లైన్ చాప్టర్. నెక్స్ట్ వచ్చేసి 14th వన్, ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0
క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్. సో ఇది లిమిట్స్కి వెళ్ళామా. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఫస్ట్ ప్రిన్సిపల్లో కాస్ స్క్వేర్ ఎక్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమో, ఓకేనా. సో కంపల్సరీ 15th క్వశ్చన్ ఫస్ట్ ప్రిన్సిపల్ వస్తుంది. సో మ్యాక్సిమం మనకు tan 2x కానీ కాస్ స్క్వేర్ ఎక్స్ కానీ sin 2x కానీ ఇలా అడగచ్చాము, ఓకేనా. లేదంటే ఎక్స్ sin x కానీ ఎక్స్ కాస్ ఏఎక్స్ అని ఇలా ఒక ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఒక 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు కన్సిడర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 16th క్వశ్చన్ ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది tangent, normal, subtangent, subnormal of the curve x equals to a of 1 plus sin t, y equals to a of 1 minus cos t at tm. సో నెక్స్ట్ 17th క్వశ్చన్. ఈ 16th క్వశ్చన్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. 17th క్వశ్చన్ కూడా అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్కి వెళ్ళి వస్తుంది. సో ఏ కంటైనర్ ఇన్ ది షేప్ ఆఫ్ అండ్ ఇన్వర్టెడ్ కోన్ హ్యాస్ హైట్ 4 meter and 8 radius 6 meter at the top if it is filled with water at the rate of 2 meter cube per minute, how fast is the height of the water changing when the level is 4 meters అమ్మా. సో ఇది కూడా మనకు 16, 17 రెండు కూడా అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్కి వస్తాయి. సో కొంచెం క్రిటికల్గా ఇవ్వాలనుకుంటే పేపర్ ఇలా ఉండే అవకాశం ఉందమ్మా. రిటర్న్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇచ్చి కొంచెం అంటే ఎక్స్పెక్టెడ్ కంటే అంటే ఇంపార్టెంట్ కంటే కొంచెం ఎక్కువ లెవెల్ 2 ప్రాబ్లమ్స్ అమ్మ ఇవి, ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ బిట్ అమ్మ. థర్డ్ బిట్లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ ప్యారలల్ టు ది లైన్ 3x plus 4y equals to 7 and passing through the point of intersection of the lines x minus 2y minus 3 equals 0 and x plus 3y minus 6 equals to 0 నమ్మ. ఓకే. సో ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది, అంటే ఆర్త్ సెంటర్ సర్కమ్ సెంటర్ ఈవెంట్ సందర్భంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంటుందమ్మా, ఓకేనా. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్కి వెళ్ళి తీరం కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లెట్ ది ఈక్వేషన్ ax square plus 2hxy plus by square equals 0 represent a pair of straight lines, then the angle theta between the lines given by cos theta equals to mod a plus b by under root of a minus b whole square plus 4h square అమ్మ. నెక్స్ట్ 20th క్వశ్చన్ కూడా సేమ్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్కి వెళ్ళి show that the lines joining the origin to the point of intersection of the curve x square minus xy plus y square plus 3x plus 3y minus 2 equals 0 and the straight lines x minus y minus root 2 equals 0 are mutually perpendicular అమ్మ, ఓకేనా. సో 20th క్వశ్చన్ కూడా మనకి పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్కి వెళ్ళి వచ్చిందమ్మ. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 21th క్వశ్చన్ వచ్చేసి డీసీ సైన్ డిఆర్స్కి వెళ్ళి షో దట్ ది లైన్స్ విచ్ ఆర్ connected by the relation L plus M plus N equals 0 and 2Mn plus 3NL minus 5LM equals 0 are perpendicular అమ్మ. సో ఇది రెండు కూడా పర్పెండిక్యులర్ చూపించాలంటే మనకు A plus B equals 0 అని చూస్తే సరిపోతుంది, ఓకే. నెక్స్ట్ ఆర్ డైరెక్షన్ క్వశ్చన్స్ L1 L2 plus M1 M2 plus N1 N2 ఈక్వల్స్ కూడా 0 చూసినా మనకు అవి పర్పెండిక్యులర్ అవుతాయి అమ్మా. నెక్స్ట్ 22 క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్షియేషన్కి వెళ్ళి ఇఫ్ y ఈక్వల్స్ టు x into under root of a square plus y square plus a square log of x plus under root of a square plus x square, then prove that dy by dx equals to 2 into under root of a square plus x square అమ్మ. నెక్స్ట్ 23rd క్వశ్చన్ వచ్చేసి if the tangent at any point p on the curve x power of m y power of n equals to a power of m plus n and mn not equal 0 meets the coordinate axis in a and b, then show that AP is to BP is constant అమ్మ. సో మనకు 23rd క్వశ్చన్కి వచ్చేసి ఇలాంటి క్వశ్చన్స్ ఒక 3 ఉన్నాయి, ఈ 3లో ఇది కూడా ఒకటి అమ్మ, ఓకే. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ వచ్చేసి ఏ వైర్ ఆఫ్ లెంత్ ఎల్ ఈజ్ కట్ ఇంటూ 2 parts which are bent respectively in the form of a square and circle. What are the lengths of its pieces of the wire respectively, so that the sum of the areas is the least amma. Okay dear students, this is the third guest paper. So all the best. Thank you for watching. So please subscribe to our channel A Square Maths Academy. Okay, thank you.